ఆ ఆనందాన్ని, ఇదిగో ప్రభు సమీపంగా ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు, కాబట్టి మీరందరూ కూడా చింతపడవద్దు. బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా, ఏమైనప్పటికీ కూడా మీరు చింతపడవద్దు, ఆనందంగా ఉండండి అని తెలియజేస్తూ ఈ పత్రిక రాసే సందర్భం మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠాలు టోటల్గా మనకి ఏం నేర్పుతున్నాయంటే, పరలోకం నుండి భూలోకానికి అరుదించేటువంటి యేసయ్యను గురించి మనము తెలియని వారికి ఏం చేయాలండి, సాక్ష్యం ఇవ్వాలి, తెలియపరచాలి, ప్రచురపరచాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాయి. తెలియని వారికి మొదటి రాకడ గురించి అయినా, రెండవ రాకడ గురించి అయినా, ఇంకా చాలా మంది కూడా తెలియని వారు లోకంలో అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా మనం సాక్ష్యం ఇచ్చే వారంగా, ప్రచురపరిచే వారంగా ఉండాలని ఈరోజు పాఠాలు మనకి తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన జన్మ వార్త, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మరియు ఆయన యొక్క రెండవ రాకడ గురించి విషయాలు అనేకులకు తెలియపరచవలసిన బాధ్యత క్రీస్తు విశ్వాసులుగా మనందరి మీద కూడా ఉంది. క్రీస్తు విశ్వాసులుగా మనందరి మీద కూడా ఉన్నది అనేది బైబిల్ చెప్తుంది. యేసు తన శిష్యులైన వారికి అప్పగించిన పని అదే. ఆయన కూడా, మనము కూడా ఆయన శిష్యులమే. ఆయన అందరూ అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన శిష్యులుగా అంగీకరించాడు. కాబట్టి ఆయన అంగీకరించిన నీవు, నేను, మనందరము కూడా ఆయన శిష్యులము అనే మాట చెప్తుంది. అయితే ఆయన శిష్యులకు అప్పచెప్పిన పని ఏంటి? మత్తయి సువార్త 28:19 మీ అందరికీ తెలిసిందే. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను కూడా నాకు శిష్యులుగా చేయండి అని ఆయనే తెలియజేస్తాను. కాబట్టి ఆయన అంగీకరించిన నీవైనా, నేనైనా, మనం ఎవరైనప్పటికీ కూడా మనం ఆయనను ప్రచురపరిచే వారంగా, అనేక మందికి ఆయన సాక్ష్యాన్ని చెప్పే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నా ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. ఈ దినవాక్య భాగాల నుండి యేసుక్రీస్తుని గురించి, ఆయన రాకడ గురించి ప్రకటిస్తున్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను, అపోస్తలుడైన పౌలు యొక్క విధానాలు మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఇందులో మనకి, ఈ రెండు పాఠాలు కూడా చాలా విషయాలు మనకి అలాగా గ్రాహ్యం అవుతూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటల్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఆ మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 26-27 వచనాలు. యోహాను, నేను నీడలో బాప్తిసం ఇచ్చుకున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను నేను యోగ్యుడును కాదని వారితో చెప్పాను అనే మాట ఇక్కడ రాబడుతుంది. నా వెనక వచ్చేవాడు ఎక్కడున్నాడో మీ మధ్య ఉన్నాడు. నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసును గురించి చెప్పుచున్న విషయాన్ని గమనిస్తే, చాలా మనం ఈ రెండు వచనాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే తన్ను తగ్గించుకుని యేసును హెచ్చించిన విధానం మనకి కనబడుతుంది. తన్ను తగ్గించుకుని యేసును హెచ్చించిన విధానం మనకి తేటగా అక్కడ మనకి కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు అడిగిన ప్రశ్నలు బట్టి వారు ఏమడిగారు? నీవెవడవు? 19 వచనం, నీవెవడవు అని అడుగుటకు యూదులు ఆయన యొద్ద నుండి యాజకులను, లేవీయులను యోహాను యొద్దకు పంపించినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యము ఇదే. ఏంటది? ఆ 26-27 వచనాలు. వారు వచ్చి అడుగుతున్నారు, నీవు క్రీస్తును అలా అడిగినప్పుడు వారి ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానము, క్రీస్తును కానని, ఏలియాను కానని, ఆయన ప్రవక్తను ఆ ప్రవక్తను కానని చెప్పుచు చక్కటి సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానంలో తన్ను తాను తగ్గించుకోవడం, యేసుక్రీస్తు వారిని హెచ్చించడం, ఈ రెండు కూడా మనకి కనబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆ 1:23 వచనంలో మనం చూసినట్లయితే, అందుకు అతడు ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పిన మాట, ప్రభుత్వమును సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పిన ఒక శబ్దాన్ని ఆయన చెప్పిన విషయం అక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభుత్వమును సరళము చేయు ఒక శబ్దాన్ని అని చెప్పడం. నేను ఒక శబ్దం మాత్రమే, నేను ఆయనను కాను.
మరి ఏలియవా అని అడిగారు. ఆ ప్రవక్త అని అడిగారు. ఆ ప్రవక్త యేసుక్రీస్తే. ఏలియవా అని అడిగారు. ఏలియవా అని ఎందుకు అడిగారు వాళ్ళు? మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని బిడ్డ ఆ కాలంలో బాప్తిస్మిచ్చు యోహాను మరి యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ కాలంలో